హైదరాబాద్ నగరంలో నడుస్తున్న ఓలా క్యాబ్ ప్రైవేటు వాహనాల సంస్థకు క్యాబ్ డ్రైవర్లకు మధ్య వివాదం రేగుతోంది. తమకు క్యాబ్ బుకింగ్లు ఇవ్వడం లేదంటూ వందలాది మంది ఓలా క్యాబ్ డ్రైవర్లు కూకట్పల్లిలోని ఓలా కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో వచ్చిన డ్రైవర్లు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ సమయంలో యాజమాన్యం ఏర్పాటు చేసిన కొందరు బౌన్సర్లు డ్రైవర్లపై దాడి చేశారు. దీంతో ఇరువురి మధ్య తోపులాట సాగింది. ఇరువురు దాడికి దిగారు. ఈ సమయంలో రంగప్రవేశం చేసిన పోలీసులు డ్రైవర్లను కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. డ్రైవర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పగలు 4 గంటలుగా స్టార్ట్ చేసినా కూడా తెల్లవారు 4 గంటల రేపు 2 దాకా ఉంటా కూడా టార్గెట్ అవ్వట్లేదు. ఇంకా కొని పెట్టండి అంటే ఏం చేసుకుంటావు? రోడ్డు మీద పెట్టుకున్న బళ్ళు నీ సమయం బాదు. నువ్వు బాగానే ఉంటావు. ఉన్న బళ్ళకి లేక గతి లేక పొద్దున్న 8 గంటల కానీ చేస్తున్నాండి. ఇప్పుడు వరకు 750 రూపాయలు కావాలా? నేను ఇంకా బండి ఫైనాన్స్ కట్టానా, నా కుటుంబం జరుపుకున్నానా, ఏం చేసుకునేవాడిని? ఏమైందంటే సంవత్సరానికి ఇప్పటికీ బండ్లు పెరుగుతున్నాయి. బండ్లు వస్తూ ఉంటే వీళ్ళు అటాచ్ చేస్తున్నారు. సంవత్సరానికి వెళ్ళి ఇదే జరుగుతుంది. బండ్లు పెరిగే కొద్దీ మాకు బుకింగ్స్ తగ్గిపోతున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళు 16 బుకింగ్లు 17 బుకింగ్లు చేస్తే ఇన్సెంటివ్స్ వస్తాయి. అది 15 బుకింగ్లు 14 బుకింగ్లు కాగానే అవి ఏం చేస్తున్నారు, ఆపేస్తున్నారు. తర్వాత ఫేక్ బుకింగ్స్ వస్తున్నాయి. అవి వాటంతట అవే వాళ్ళే క్యాన్సిల్ చేస్తున్నారు. మేమేం చేయలేమంటారు, ఆపేస్తున్నారు. ఇన్సెంటివ్స్ దాని ద్వారా ఇన్సెంటివ్స్ తగ్గినాయి. మేము ఈరోజు ఇక్కడ ర్యాలీ చేసుకుంటూ వచ్చినాము. ర్యాలీ తీసుకొచ్చి ఇక్కడ మేము అడగనికపోతే మా డ్రైవర్లనే 4 కొట్టేసిర్రు బౌన్సర్లు. వాళ్ళకు దెబ్బలు చాలా ఘోరంగా దెబ్బలు తగిలినవి. ఎప్పుడు ఎలాగ ఇచ్చారో అదే అలాగనే ఇవ్వాలి. మా ఇన్సెంట్లు ఇవ్వాలి. సంవత్సరం కింద ఎట్లా ఇచ్చారో వీళ్ళకి నమ్ముకొని అని మెసేజ్ పెడతారు. మాకు ఇన్సెంటివ్ తగ్గించుకోవాలి, మాకు పెంచాలి.